జగన్ రెడ్డి వల్లే విద్యుత్ భారం అంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. వార్తలోకి వెళ్తే ప్రజాభిప్రాయ సేకరణలో పలువురి ఆందోళన. ఏపీఈఆర్సీ ఆధ్వర్యంలో రెండో రోజు సూచనలు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్న చైర్మన్ రామ్ సింగ్. ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్ ధరలపై వ్యక్తిగతంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ రెండో రోజు విజయవాడలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం కూడా జరిగింది. విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్, మెంబర్ పి వెంకటరామిరెడ్డి విద్యుత్ టారిఫ్ తదితర అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ప్రత్యక్షంగా 14 మంది, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 25 మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు. మొత్తం 2 రోజుల్లో 60 మంది తమ అభ్యంతరాలు, సూచనలు తెలిపారు. ఏపీఆర్సీ దృష్టికి తీసుకురాగా చైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ మాట్లాడుతూ, వినియోగదారులు, ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు తమ దృష్టికి తీసుకువచ్చిన ప్రతి అంశాన్ని పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. గత జగన్ రెడ్డి ప్రభుత్వం వల్లే విద్యుత్ ఛార్జీల భారం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే నేడు వినియోగదారులు విద్యుత్ ఛార్జీల భారం మోయాల్సి వస్తోందని తెలిపారు. అదనపు ఛార్జీలు కట్టలేని పేద మధ్యతరగతి వినియోగదారులకు సమయం ఇవ్వకుండా కనెక్షన్ కట్ చేయవద్దని సూచించారు. విద్యుత్ ప్రమాద బీమాను పెంచాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాల్లో ఇళ్లు దగ్ధమైన బాధితులకు త్వరగా న్యాయం చేయాలని కోరారు. అలాగే ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి కండక్టర్లను కూడా మార్చాలని సూచించారు. వ్యవసాయ కనెక్షన్లకు దరఖాస్తు చేసుకున్న 20 రోజుల్లోపే కనెక్షన్ ఇవ్వాలని, సిబ్బంది కొరత సమస్య తీర్చాలని కోరారు. విద్యుత్ రంగాన్ని కాపాడుకోవాలి. కాగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ, విద్యుత్ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఏపీఈఆర్సీపై ఎంతైనా ఉందన్నారు. ట్రూ అప్ ఛార్జీలపై సమీక్షించుకోవాలని సూచించారు. అలాగే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సెకీ ఆదాని ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేసుకోవాలని కోరారు. విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదిక కన్వీనర్ ఎంవి ఆంజనేయులు మాట్లాడుతూ, స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో వినియోగదారులకు లాభం కలుగుతుందని చెబుతున్నారని, ఇది పునరాలోచించుకోవాలని సూచించారు. మన దేశంలోనే బొగ్గు లభిస్తున్న విదేశీ బొగ్గును ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తుండటంపై వినియోగదారులపై భారం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎఫ్పిసిఏ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని కోరారు. ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ ప్రతినిధి పి కోటిరామ్ మాట్లాడుతూ, గ్రీన్ పవర్ ను ప్రోత్సహించాలని సూచించారు. విద్యుత్ టారిఫ్లు, అదనపు ఛార్జీల భారంపై ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త రాజేష్ బాబు మాట్లాడుతూ, పరిశ్రమలపై విద్యుత్ బిల్లులపై సబ్సిడీ ఇవ్వాలని, అప్పుడే పరిశ్రమల స్థాపన జరుగుతుందని సూచించారు. తమ పరిశ్రమకు 3 ఏళ్లలో 3.5 కోట్లకు పైగా బిల్లులు చెల్లించారని వివరించారు. అలాగే తాతా సుబ్రహ్మణ్యం, కుమారస్వామి, తాతనేని వెంకటేశ్వరరావు, పి సాంబశివరావు, జీవ, గణేష్, హనుమయ్య అభిప్రాయాలు తెలిపారు. తిరుపతి నుంచి గురుస్వామినాయుడు మాట్లాడుతూ, కనీసం 100 యూనిట్ల వరకు ఒక స్లాబ్ ఉండేలా మార్పు చేయాలన్నారు. వ్యవసాయానికి నిరంతరాయంగా 9 గంటల విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి గోపాలకృష్ణ మాట్లాడుతూ, చేపల చెరువుల సాగు నష్టాలను మిగుల్చుతుందని, 5 ఎకరాల లోపు చెరువులు ఉన్నవారికి అమలు చేస్తున్న విద్యుత్ సబ్సిడీని అన్ని చేపల చెరువులకు అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ నియంత్రణ మండలి అధికారులు, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్ అధికారులు, వినియోగదారులు పాల్గొన్నారు.